హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఉంటుంది. కొబ్బరి పౌడరు కారంతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా లెమన్ జ్యూస్ పిండుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో మనకి దోసపిండి ఇడ్లీ పిండి ఏం లేనప్పుడు ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు రెడీ. ఈ టిఫిన్ అందరికీ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కావలసిన పదార్థాలు: 100 గ్రామ్స్ మరమరాలు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఎండు కొబ్బరి పౌడరు, వెల్లుల్లిపాయ ఒకటి తీసుకొని కొంచెం జీలకర్ర వేసి ఈ 3 మిక్సీ బట్టి పెట్టుకోవాలి పౌడరు. తాలింపులోకి ఆనియన్స్ ఒకటి కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ ఒకటి చిన్నది ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలి. టమాటా ఒకటి, పచ్చిమిర్చి 4 ఈ విధంగా సన్నగా చీల్చి పెట్టుకోవాలి. కొత్తిమీర కొంచెం, కరివేపాకు 1 రెమ్మ, పసుపు చిటికెడు, నూనె తగినంత, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, సాల్ట్ రుచికి సరిపడినంత, జీలకర్ర 1 స్పూను, తాలింపు దినుసులు 1 స్పూను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎర్రగా యాగనవసరం లేదు, కొంచెం మెత్తబెడితే ఉల్లిపాయలు సరిపోయింది. చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మెత్తపడతాయి. మనం తీసుకున్న జీడిపప్పు వేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసినవి తర్వాత లాస్ట్లో కలుపుకోవచ్చు. జీడిపప్పు అయితే ఫ్రై చేయలేదు కాబట్టి వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసులు, కరివేపాకు 1 రెమ్మ, చిటికెడు పసుపు, మూత పెట్టి క్యారెట్స్ కొంచెం మగ్గేదాకా ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు క్యారెట్లు ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటో కట్ చేసుకున్న టమాటో ఒక్కొక్కటి, కొత్తిమీర కొంచెం,
ఇప్పుడు మనం సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్. వేయించి పెట్టుకున్న పల్లీలు, మరమరాలని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో వేసి ఒక 4 నిమిషాలు ఉంచితే కొంచెం మెత్తబడతాయి. ఈ విధంగా గట్టిగా పిండి తీసుకోవాలి. ఇప్పుడు పిండుకున్న మరమరాలని వాటర్లో ఈ తాలింపులో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా తాలింపు అంతా మరమరాలకు పట్టిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి పౌడరు, వెల్లుల్లిపాయలు, కారపొడి, జీలకర్ర, ఈ పౌడరు ఇందులో కలుపుకోవాలి. ఈ పౌడర్ వేయటం వల్ల ఈ ఉగ్గాని చాలా టేస్ట్గా ఉంటుంది. అయిపోయింది, డిష్ అవుట్ చేసుకున్నాం. ఈ విధంగా ఉంటుంది. కొబ్బరి పౌడరు కారంతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా లెమన్ జ్యూస్ పిండుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో మనకి దోసపిండి, ఇడ్లీ పిండి ఏం లేనప్పుడు ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు రెడీ. ఈ టిఫిన్ అందరికీ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.